హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మినీ తవ్వ ఫిష్ ఫ్రై తయారు చేసేసుకుందాం. ముందుగా మేము ఫిష్ ముక్కలన్నిటిని సాల్ట్ అండ్ లెమన్ వేసేసి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా, లేకపోతే ఆ ఫిష్ ముక్కలన్నీ నీసు వాసన వస్తాయి. క్లీన్ చేసుకున్న తర్వాత మనము పసుపు అండ్ సాల్ట్ కలిపేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఆయిల్ ఈ మూడు మొత్తం మిక్స్ అయ్యేలా ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఈ పేస్ట్ని మనము ఫిష్ ముక్కలకి రాసేద్దాము. ఇట్లా ఫిష్ ముక్కలన్నిటికీ రాసేసుకొని ఒక అరగంట సేపు ఫిష్ ముక్కలని మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇలా మ్యాగ్నేట్ అయిపోయిన ఫిష్ ముక్కలన్నిటిని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ప్యాన్ మీద వేసేసుకుందాము. ప్యాన్ మీద వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. మూత కనుక పెట్టుకున్నాం అనుకో ఫిష్ అనేది అంత ఈవెన్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత మూత తీసేసి ఈ ముక్కలను చిన్నగా ఫ్లిప్ చేసేద్దాము. లేకపోతే ముక్క అనేది చెదిరిపోతుంది. చిన్నగా ఫ్లిప్ చేసేసేయండి. ఇట్లా కనుక ఫ్రై చేసుకున్నాం అనుకో పైన క్రిస్పీనెస్గా లోపల సాఫ్ట్గా ఉడుకుతుంది. అట్లా రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకుందాం మనము. మనకి ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఈ ఫిష్ ఫ్రైని అయితే మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇలా సర్వ్ చేసేసుకున్న తర్వాత మనము ఆనియన్ అండ్ లెమన్ తీసేసుకొని లెమన్ ఫిష్ ముక్కల మీద పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. బాయ్ ఫ్రెండ్స్.